శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు చందమామ 25వ సంచిక జూలై 1949లోని పిల్లల పెంపకం. ఇప్పటివరకు పిల్లల పెంపకంలో చాలా విషయాలు చెప్పుకున్నాం. ఈరోజు శుభ్రత గురించి చెప్పుకుందాం. పిల్లలు మంచి అలవాట్లు చేసుకోవాలని కిందటిసారి చెప్పాము. మంచి అలవాట్లలో మొట్టమొదట చెప్పవలసింది పరిశుభ్రత. దేహం పరిశుభ్రంగా ఉంటే మనసు నిర్మలంగా ఉంటుంది. దేహం పరిశుభ్రంగా ఉండటానికి ముఖ్యంగా చేయవలసిన పని స్నానం. స్నానం చేయటం వల్ల ఒంట్లో చురుకుతనం పుట్టి ఉత్సాహంగా పనిచేయగలుగుతాము. మెదడు బాగా పనిచేస్తుంది. అందువల్ల చక్కటి ఆలోచనలు తోస్తాయి. ఒంట్లో బద్ధకంగా ఉండటం, తల దిమ్ముగా ఉండటం, ఆలోచన తోచక మందంగా ఉండటం, ఇటువంటి బాధలన్నీ స్నానం వల్ల తొలగిపోతాయి. స్నానం అనేది ఇంత ముఖ్యమైన పని అయి ఉండగా చాలామంది రోజుల కొద్దీ ఒళ్ళు తడవకుండా బద్ధకించి ఊరుకుంటారు. అటువంటి సోమరులు అనారోగ్యానికి గురైనారంటే ఆశ్చర్యం దేనికి? నోరు లేని పశువులను కూడా రోజుకొక్కసారైనా శుభ్రంగా కడుగుతారు. చివరికి కాకులు సైతం నీటిలో ములగటం మనం తరచూ చూస్తూనే ఉంటాము. అటువంటప్పుడు జ్ఞానం మెరిగిన మానవుడు స్నానం చేయకపోతే ఏమనాలి? తిండి గుడ్డల కంటే కూడా స్నానం ఎంతో ముఖ్యమైనది. స్నానం వల్ల శరీరంలో నుంచి మురికిపోవటమే గాక కొత్త శక్తి, కొత్త ఉత్సాహము కలుగుతవి. జీవము చేకూరుతవి. ఒక్క స్నానాన్ని గురించి ఎన్నెన్నో విషయాలున్నాయి. అవన్నీ వచ్చేసరి చెబుతాను. మీ పెద్దమ్మ.